ఎన్టీపీసీ యాజమాన్యానికి ఫేజ్ 1 ప్రాజెక్టు కింద భూములను ఇచ్చిన భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని అంతర్గం మండలం మొగల్పాడ్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొగల్పాడ్ గ్రామ భూ నిర్వాసితులు చిలుక ప్రసాద్, చిలుక రాజేశం మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యానికి 1982లో విద్యుత్ ప్రాజెక్టు యాజమాన్యం మొగల్పాడ్ రైతుల వద్ద బూడిద చెరువు కోసం 583 ఎకరాలను తీసుకుని ఇప్పటి వరకు డబ్బులను కూడా చెల్లించకుండా కోర్టులో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. మళ్లీ ఫేజ్ 2 కింద నిర్మాణం చేపట్టనున్న 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు బూడిద చెరువుకు స్థలం కోసం ఆ పక్కనే మిగిలిన 606 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలన చేయగా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. పాత ప్రాజెక్టు కింద భూములు కోల్పోతేనే తమకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు, తమకు ఉద్యోగాలు కూడా కల్పించలేదని, మళ్లీ కొత్తగా 606 ఎకరాలను కాజేయాలని ఎన్టీపీసీ యాజమాన్యం చూస్తుందని ఆరోపించారు. నిన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు కూడా తమను రాకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పెద్దన్న పాత్ర పోషించి ఎన్టీపీసీ యాజమాన్యంతో నష్టపరిహారం ఇప్పించిన తర్వాతనే 31న మొగల్పాడ్ గ్రామంలో నిర్వహించాలనుకున్న గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొగల్పాడ్ గ్రామానికి చెందినటువంటి భూ నిర్వాసితులము. మాకు గత 1982 సంవత్సరం లోపల ఎన్టీపీసీ బూడిద చెరువు నిర్మాణం కోసం 553 ఎకరాల భూమి తీసుకొని అప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం ఇంటికొక ఉద్యోగము ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మబలికి మా భూములను తీసుకోవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ మాకు కల్పించలేకపోయింది. అదేవిధంగా అట్టి భూములలో వివిధ రకాల కేసులతోటి వెంకట మురళీ మనోహరరావు గారి భూములు అని చెప్పి కొంతమంది, వారి సతీమణి వేరే వాళ్ళకి అమ్మినని కొంతమంది, వాళ్ళ కుటుంబానికి చెందినని చెప్పి కొంతమంది, ఇట్లా ఒకరి మీద ఒకరి కేసులు వేసుకొని 45 ఏళ్ళ నుండి ఆ కేసు తెగక సుమారుగా ఒక 2 తరాల రైతులు ఆ గ్రామంలో చనిపోవడం జరిగింది. భూములు కాకుండా మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా తాతలు, మా తండ్రులు, మేము నిత్యం సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. ఆ భూములను కూడా 606 ఎకరాల ల్యాండ్ను కూడా ఇలా బూడిద చెరువు నిర్మాణం కోసం సెకండ్ యూనిట్ బూడిద చెరువు నిర్మాణం కోసం సర్వే నిర్వహించారు. దానిలో భాగంగా నిన్న ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో పెట్టినటువంటి సమస్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్ చేసిందో, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎన్టీపీసీ కావాలని చేసిండ్రో మాకు తెలియదు. కానీ అక్కడ సబ్జెక్టు తెలిసిన వ్యక్తులను, నన్ను, రాయేశన్ను, ఈ తమ్ముడిని అర్ధరాత్రి సమస్యలు తెలియకుండా, సమస్యలు వివరించకుండా ఎన్టీపీసీ చేసే అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతారని చెప్పి గ్రహించి అర్ధరాత్రి దొంగల వల్ల మమ్మల్ని అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. 40 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎన్టీపీసీ వాళ్ళు రూపాయలు కొంట పోయి కోట్లు వేసిన తప్ప మాకు పైసలు ఇవ్వని. మా భూములేమో తీసుకొని చేతనైంది, మాకు డబ్బులు ఇవ్వడం చేతగాలి, కోట్లు వేసారు. మా భూములు తీసుకున్నప్పుడేమో నౌకర్లు పోలే వాళ్ళవి, మాకు రూపాయలు ఇచ్చేవారు నౌకర్లు పోతాయి వాళ్ళకు. నౌకర్లు ఎందుకు పోతాయి వాళ్ళవి? ఎన్టీపీసీ నౌకర్లు నాకు డబ్బులు ఇచ్చడానికి, రైతుకు డబ్బులు ఇచ్చడానికి ఏమో చేతగాలే, కోట్ల డబ్బులు వేసారు, మా భూములు మాత్రం తీసుకున్నారు. ఇది అన్యాయం జరిగింది. నౌకర్లు ఇవ్వలేదు, మాకు ఉపాధి కల్పించలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని ఎల్లగొడితే గొడ్డు గోదను అమ్ముకొని ఇండ్లు పూలు కొట్టుకొని వచ్చి కేవలం గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. 45 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు. 556 ఎకరాల భూమి తీసుకున్నారు, ఇంతవరకు రూపాయి రాలేదు. అది భూము మిగిలి భూము ఇప్పుడు 606 ఎకరాలు ఉన్నాయి. 606 ఎకరాల భూమిని కూడా ఇప్పుడు మళ్ళా మేము తీసుకుంటామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఏం చేశారంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎన్టీపీసీ డిపార్ట్మెంట్లు అంతా ఒకటే కమిటీమెంట్ అయ్యి మా భూములు సర్వే జరుపుతారు. మేము అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళని ఆపినాం. మేము కలెక్టర్ గారిని ఆపినాం డైరెక్ట్. కలెక్టర్ గారు ఏంది సార్ మా భూములు ఎందుకు సర్వే చేస్తారంటే ఎన్టీపీసీ తీసుకుంటుంది యాష్ పాయింట్ కోసం తీసుకుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారు, మీరు అన్ని చేస్తారు, కానీ మా రైతులతో పని లేదు మీకు అని చెప్పి ఆపిన వాళ్ళు ఆగి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. మా భూములకు పైసలు రాలేదు, 45 సంవత్సరాలు అవుతుంది. మా తండ్రులు చచ్చిపోయారు, మా తాతలు చచ్చిపోయారు. మేమన్నా కనీసం ఆ భూములు తీసుకొని పోతాం సార్, మాకు నౌకర్లు ఇస్తారు, మా నౌకర్లు కూడా ఇవ్వలేదు సార్ అని అన్నాం. అంటే మేము నౌకర్లు కాదు,
ఏదైనా మీకు లాండ్ లిస్ట్ కల్పిస్తాము, మీకు నౌకలు ఇప్పిస్తాము, పైసలు మీకే ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు మొన్న మాకు హామీ ఇచ్చిండు. హామీ ఇస్తే అది సర్వే జరగని సర్వే ఆపిన తర్వాత మాకు హామీ ఇచ్చారు. అది తప్పించుకున్నారు వాళ్ళు. మళ్ళీ తప్పించుకొని నిన్న మమ్మలేను ప్రజా అభిప్రాయ సేకరణ అంటే ప్రజలతోని అభిప్రాయం తీసుకొని రైతులతోని అభిప్రాయం తీసుకొని సేకరణ చేస్తాన్న మనుషులు ప్రజలను కొంటే అరెస్ట్ చేసిన తర్వాత ఎవరితో ప్రజా మీటింగ్ పెట్టిన వాళ్ళు, ఎవరితో ప్రజా సేకరణ చేసారు, ఎవరికి మాట ఇచ్చారు వాళ్ళు, ఎవరితో మీటింగ్ పెట్టిన వాళ్ళు. మమ్మల్ని కొంటే అందరిని అరెస్ట్ చేసిన తర్వాత మా రైతుల భూములేమో కావాలి, రైతులనేమో అరెస్ట్ చేసిన తర్వాత మేమేమైనా మాట్లాడతాం అక్కడ మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిన తర్వాత. ఈ విలేకరుల సమావేశంలో మొగలపాడు గ్రామ భూ నిర్వాసిత రైతులు పొలాని శ్రీనివాస్, నామల మల్లేష్, చిలుక మల్లయ్య, రాములు నర్సయ్య, ఉప్పులేటి సంతోష్, చిలుక నర్సయ్య, దుబాసి సరోజన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో.